హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్ అన్నమాట. వీడియోలోకి వెళ్ళిపోతే, బాబా కీర్తి ప్రతిష్టలు నలుదిశలా వ్యాపించి ఎందరెందరో ఆయన సన్నిధికి వస్తున్నారు. అహ్మద్ నగర్లో నివసించే సుందరీబాయికి చిన్న వయస్సులోనే వైదవ్యం ప్రాప్తించింది. అప్పటి నుంచి నిరంతరం దైవచింతనతో కాలం గడిపే ఆమె నానా చందోర్కర్ ద్వారా బాబా మహిమలు తెలుసుకొని షిరిడీ వచ్చింది. ఆమె మెట్లెక్కి మసీదులో అడుగు పెడుతుంటే బాబా నవ్వి, "వచ్చావా రాధాకృష్ణ ఆయి, రా" అంటూ పలకరించారు. ఆమెతో పాటు అక్కడున్న వారందరూ ఆ మాటలు విని విస్తుబోయారు. బాబా మందహాసం చేసి, "ఎందుకంత విస్మయం? నువ్వు నిరంతరం రాధాకృష్ణ నామజపం చేస్తుంటావు కదా, అందుకే నిన్ను రాధాకృష్ణ ఆయి అని పిలిచాను. నీ రాధాకృష్ణుడే నిన్నిక్కడికి పంపాడు, సేవించుకో" అన్నారు. ఆమె ఆయన వైపు సూటిగా చూస్తూ, "నిజం చెప్పండి బాబా, నేను మిమ్మల్ని చూడ్డం, మీరు నన్ను చూడ్డం ఇదే మొదటిసారి. నేను రాధాకృష్ణ నామజపం చేస్తుంటానని మీకెలా తెలుసు" అని నిగ్గదీసింది. "నువ్వు నన్ను చూడకపోయినా నిన్ను నేను చూస్తూనే ఉన్నా. నిరంతరం నువ్వు చేసే నామస్మరణతో నా చెవులు మార్మోగుతున్నాయి కదా" అన్నాడు బాబా. అంతే, రాధాకృష్ణ ఆయి కళ్ళల్లో కన్నీళ్లు గిర్రున తిరిగాయి. తాను నిత్యం పూజించే రాధాకృష్ణుడే సాయిబాబాగా జన్మించాడని ఆమె నిశ్చయించుకొని చేతులు జోడించి, "బాబా, నువ్వే నా రాధాకృష్ణుడివి. నీ సేవలోనే నా జీవితాన్ని గడుపుతాను. నన్ను ఆశీర్వదించు బాబా" అని ప్రార్థించింది దీనంగా. బాబా ఆమెని ఆశీర్వదించి, "అమ్మా, లోకం దృష్టిలో రాధాకృష్ణులు ఎలాంటి వారైనా రాధ రాధే, కృష్ణుడు కృష్ణుడే. ఈ సత్యాన్ని నిరంతరం గుర్తించుకో" అని హితవు చెప్పారు. రాధాకృష్ణ వితంతువైనా ఆమె యవ్వనంలో ఉన్నందున బాబా అలా హెచ్చరించారని అనుకున్నారంతా. బాబా సేవకే అంకితమైన రాధాకృష్ణ ఆయి షిరిడీలో తాను నివసించడానికి ఒక ఇల్లు అద్దెకి తీసుకుంది. ఆమె నిత్యం బాబా కంటే ముందుగా లేచి బాబా వెళ్ళే దారిలో ముగ్గులు పెట్టేది. బాబా మసీదు నుంచి లెండి తోటకి వెళ్ళగానే మసీదు లోపల బయట ముగ్గులు పెట్టేది. పూలమాలలు కట్టి మసీదు ముందు అలంకారంగా మాలలు వ్రేలాడదీసేది. రాత్రిళ్ళు మసీదులోనూ, తులసికోట వద్ద ప్రమిదల్లో దీపాలు వెలిగించేది. ఈ పనుల్లో ఆమెకి అబ్దుల్లా సహకరిస్తుంటాడు. మధ్యాహ్నం వేళకి రాధాకృష్ణ ఆయి భోజనం తయారు చేసి బాబా కోసం మసీదుకు తెచ్చేది. దాన్ని నైవేద్యం పెట్టి భక్తులందరికీ బాబా ప్రసాదంగా పంచుతారు. బాబాని కీర్తిస్తూ పాటలు పాడడం, భజనలు చేయడం బాబా దర్శనం కోసం వచ్చిన భక్తుల్లో స్ఫూర్తిని నింపడం రాధాకృష్ణ ఆయికి నిత్యకృత్యమైంది. ఇప్పుడు బాబాని దర్శించుకుంటున్న వారు ఆయనకి భక్తితో విలువైన కానుకలు సమర్పించుకుంటున్నారు.
దక్షిణలు సమర్పించుకుంటున్నారు. శ్యామకర్ణి అనే తెల్లటి గుర్రం, ఛత్రం, బాబా కూర్చోవడానికి ఆసనం, ధనం, ధాన్యం సమకూరి అదొక సంస్థానంగా రూపొందింది. ఉత్సవాలు, ఊరేగింపులు, అన్నదానాలు, ఆశ్రిత జన సందోహాలతో నానాటికి షిరిడి కిక్కిరిసి సాయిబాబా సంస్థాన్గా మారింది. అయితే బాబా ఎవరి దయాదాక్షిణ్యాలను ఆశించేవారు కాదు. ఆయనకి దక్షిణగా వచ్చే డబ్బు ఏ రోజుకు ఆ రోజే ఆయన చేసే గుప్తదానాల రూపంలో ఖర్చయిపోతుంది. బాబా ఆహారం తీసుకున్న తర్వాత మిగిలిన ఎంగిల్ని మాత్రమే రాధాకృష్ణ ఆయి రోజు భుజిస్తుంది. కానీ బాబా హెచ్చరికను గుర్తుంచుకొని ఏనాడు ఆయన ఎదుట పడలేదు. కానీ రాధాకృష్ణ ఆయి నివాసమే షిరిడి వచ్చే భక్తులకి ఆశ్రయంగా మారింది. రాధాకృష్ణ ఆయి సంకల్పం వల్ల సాయిబాబా ఆశ్రమం ఒక సంస్థాన్గా మారింది. ఇప్పటి సాయిబాబా సంస్థాన్కి ఆనాడు రాధాకృష్ణ ఆయి నాటిన బీజాలే తొలి విత్తనాలు. అలాంటి ఆయిని అందరూ ఎంతో గౌరవించేవారు. అందరికీ ఆమె పట్ల ఎంతో సదాభిప్రాయం ఏర్పడింది. రాధాకృష్ణ ఆయి సేవా కార్యక్రమాలు చేస్తూనే నిరంతరం మనస్సులో తీవ్రంగా తపస్సు చేసేది. బాబా నామస్మరణే ఆమె తపస్సుకి బీజాక్షరం. బాబా నామమే ఆమెకు మంత్రజపం. ఆ తపస్సు వల్ల ఆమెకి అద్భుతమైన దివ్యశక్తి సంప్రాప్తించింది. ఆ దివ్యశక్తి వల్ల ఆమె హఠాత్తుగా అదృశ్యమై పోగలిగేది. తనకి లభించిన ఆ శక్తిని ఆమె ఒక వరంగా భావించింది. ప్రతిరోజు బాబా లెండీబాగ్కి వెళ్ళి తిరిగి ద్వారకామాయికి వచ్చినప్పుడు భక్తులు ఆ మెట్ల మీద బాబా పాదాలను నీళ్లతో కడిగి అభిషేకిస్తారు. రాధాకృష్ణ ఆయి అదృశ్య రూపంలో అక్కడికి చేరి మెట్ల మీద నుంచి కిందకి కారుతున్న బాబా పాదోదకంలో దొర్లుతుండేది. ఆ పాదోదకాన్ని ఆమె పుణ్యతీర్థాల కన్నా మిన్నగా భావించేది. అయితే ఆమె స్త్రీ కనుక, యవ్వనంలో ఉంది కనుక అలా 10 మందిలో దొరలడాన్ని బాబా అంగీకరించరు. కనుకనే ఆమె తనకి లభించిన దివ్యశక్తిని ఉపయోగించుకొని అలా అదృశ్యంగా ఆ పాదజలంలో దొర్లుతుండేది. ఆ పాదజలాన్ని దోసిలి పట్టి పానం చేస్తుండేది. అయితే ఆమె ఎవ్వరికీ కనిపించేది కాదు. సమస్త తీర్థాల్లో స్నానం చేస్తే వచ్చేంత పుణ్యం గురు పాదతీర్థం ఒక్క బొట్టుతో సమానం అని గురుగీత వర్ణించింది. ఆ గీతా సారాంశాన్ని వంటబట్టించుకున్న రాధాకృష్ణ ఆయి బాబా పాదతీర్థాన్ని తాను జీవించినంతకాలం స్వీకరించింది. అంతటి అత్యున్నత స్థితిని చేరుకొని కూడా రాధాకృష్ణ ఆయి జీవితం చివరి క్షణాల్లో ఎంతో దయనీయంగా గడిపింది. బాబా ఎందుకో ఆమెని నిరాదరించారు. కనీసం దర్శనం కూడా ఇచ్చేవారు కాదు. అయినా రాధాకృష్ణ ఆయి విరక్తి చెందకుండా వెళ్ళి తన నివాసంలోనే నిశ్చల ధ్యాన సమాధిలో కూర్చుని నిరంతరం బాబా నామాన్ని
స్మరిస్తూ ఆ ధ్యానంలోనే కన్నుమూసింది. రాధాకృష్ణ ఆయి మరణవార్త విన్న బాబా గాఢంగా నిట్టూర్చి, ఈ రాధాకృష్ణ ఆయి ఎన్నో జన్మల నుంచి భక్తి శ్రద్ధలతో నన్ను సేవిస్తోంది. అందుకే మరుజన్మంటూ లేకుండా ఈ జన్మతో ఆమెకి ముక్తి లభించింది అన్నారు. ఆ మాటలు విన్నాక అలాంటి తీవ్ర తపస్సు చేసి రాధాకృష్ణ ఆయి ముక్తి పొందడం కోసమే బాబా ఆమెకి తన దర్శనాన్ని నిషేధించారేమోనని అనుకున్నారు భక్తులు. రాధాకృష్ణ ఆయి మరణాంతరం ఆమె నివాసంలో చాలా సామాను భక్తులకు కనిపించింది. ఆ సామానంతా సాయి సంస్థాన్ కోసం రాధాకృష్ణ ఆయి భక్తుల వద్ద నుంచి సేకరించింది. వాటిలో వెండి, బంగారు వస్తువులు కూడా ఉన్నాయి. అనేక పాత్రలున్నాయి, కాసులున్నాయి, డబ్బుంది. ఆ నిధినంతటినీ వివరంగా లెక్కలు వ్రాసి సాయి సంస్థాన్కి అప్పగించే పనిని హరివినాయక్ సాటే గాడ్గిల్లకి అప్పగించారు. వాళ్ళు డబ్బుకు ఆశపడి 2 పెట్టెల్లో సామాన్లు దాచి సాటే ఇంటిలో దాచిపెట్టారు. మిగతాది సంస్థాన్కి అప్పగించారు. అయితే వాళ్ళు దాచుకోవాలనుకున్నది బాబా సొమ్ము. ఆయన ఊరుకుంటాడా? ఆ రాత్రే సాటే భార్యకు పూనకం వచ్చింది. ఆమె ఒళ్ళు తెలియని ఆవేశంలో గంతులు వేస్తూ ఊరంతా వినిపించేలా పెద్ద పెద్ద రంకెలు వేస్తూ, దొంగ వెధవల్లారా, నా సామాను దోచుకుంటారంట్రా, ఎవడబ్బ సొమ్మనుకున్నార్రా, దోచుకొచ్చిన సొమ్ము ఎక్కడికి చేరాలో అక్కడికి చేర్చండి, లేకపోతే మీ సంగతి తేలుస్తా అంటూ కేకలు పెట్టసాగింది. భార్య పరిస్థితి చూస్తుంటే సాటేకి ఒళ్ళంతా గంగవీరులెత్తినట్లుంది. ఆ అరుపులకి చుట్టుప్రక్కల వారు నిద్రలేచి పరిగెత్తుకు వచ్చి అతడి ఇంటి ముందు గుమ్ముగూడి చోద్యం చూడసాగారు. రకరకాలుగా విమర్శలు చేయసాగారు. ఆ పరిస్థితి చూసి సాటే భయపడిపోయి గడ్గిల్ని వెంటబెట్టుకొని ఆ రాత్రిపూటే మసీదుకి పరిగెత్తాడు. మసీదులో బాబాకి తోడుగా మహల్సా నిద్రిస్తున్నాడు. మసీదు బయట అడుగుల చప్పుడు విని చప్పున లేచి కూర్చున్నాడు మహల్సా. బాబా నిద్రలో ఉన్నారో మెలకువతో ఉన్నారో గాని పడుకొని ఉన్న భంగిమ నుంచి లేవకుండానే, కళ్ళు తెరవకుండానే, మహల్సా, ఆ దొంగ వెధవల్ని మసీదు మెట్లు ఎక్కనివ్వకు, లోపలికి వస్తే కాళ్ళు విరగ్గొట్టు, నా సొమ్ము దోచుకున్నారు, ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టమని చెప్పు అన్నారు. ఆ మాటలు విన్న సాటే గడ్గిల్లకి ఒళ్ళంతా ముచ్చెమటలు పోశాయి. బాబా సర్వజ్ఞుడని, భగవంతుడని తెలిసి కూడా ఆయనకి భక్తులు సమర్పించిన వస్తువులు దుర్బుద్ధితో తాము దోచుకోవడం ఎంత తప్పో వాళ్ళకి పూర్తిగా తెలిసొచ్చింది. అంతేకాదు, ఒకరు చెప్పాల్సిన పని లేకుండానే తమ దొంగతనం బాబాకి పూర్తిగా తెలిసిపోయిందని వాళ్ళకి అర్థమైంది. వారిద్దరూ పశ్చాత్తాపంతో చెంపలు వాయించుకుంటూ బాబా నామస్మరణ చేసుకొని వెనుతిరిగి వచ్చారు. వాళ్ళు దోచుకున్న 2 పెట్టెలు తమ తలలపైనే పెట్టుకొని మోసుకుంటూ ఆ
ఆ అర్ధరాత్రి పూట సంస్థానానికి వెళ్ళి వాటిని అక్కడ భద్రంగా చేర్చి భక్తితో బాబాకి అంజలి ఘటించారు. ఆ మరుక్షణమే సాటే భార్యకి పూనకం దిగిపోయింది. అందుచేత బాబాకి ఏమీ తెలియదని, ఆయన చూడడం లేదని ఎవరైనా భావిస్తే అది చాలా పొరపాటు. మనం ఎక్కడున్నా, ఏం చేస్తున్నా బాబా చూస్తూనే ఉంటారు. అది గుర్తించుకొని విజ్ఞతతో ప్రవర్తించే వారిని బాబా కనికరించి కాపాడుతుంటారు. ఆపదల్లో ఆదుకుంటుంటారు. దివ్య దర్శనాలిచ్చి తరింపచేస్తుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూషన్ చూద్దాం. థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్.